బాయ్ బాయ్, జాగ్రత్త చెమటలు. టైం అయిపోయిందని ఫాస్ట్ హైడ్రేట్ అవుతుంది. హలో, సింక్ అంతా ఖాళీ, గిన్నెలన్నీ కడిగేశాను. ఇంకా ఎంత ప్లాన్ చేసుకున్నా, ఎన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నా, మండే ఈజ్ ఆల్వేస్ మండే కదా. వీకెండ్ తర్వాత వచ్చే డే అంటే ఆ మాత్రం హడావుడి ఉంటుంది. అలాంటి బిజీగా స్టార్ట్ అయిన నా మండే 6 AM ప్రొడక్టివ్ రొటీన్ బ్లాగ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. మీరైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మార్నింగ్ 6 AM రిచువల్స్ అన్నీ అయిపోయాయి. మార్నింగ్ లేవడం, సన్ రైజ్ చూడడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, వాక్ చేసి రావడం, వచ్చి ఫ్రెష్ అయిన దగ్గర నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. వెంటనే నేను చేసే మొదటి పని మీ అందరికీ తెలిసిందే కదా, గుమ్మం ముందు ముగ్గు పెట్టుకున్నాను. ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ దగ్గరకు వచ్చాను. బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ రెడీ చేసేసి మా వారికి ఇచ్చేస్తే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు. తర్వాత మనం మిగతా పనులు చేసుకోవచ్చు. ఈ మండే నుంచి ఫ్రైడే వరకు మా దగ్గర హీట్ వేవ్, అసలు ఎండ వేడి మామూలుగా లేదు. చెమటల్లో స్నానం చేస్తున్నట్టు ఉంటుంది రోజంతా. దానివల్ల తలలో కూడా విపరీతమైన ఇచ్చింగ్, అసలు బాడీ అంతా స్వెట్టింగ్. ఒక 3 times స్నానం చేసినా సరే అసలు స్నానం చేయనట్టే ఉంటుంది సిచ్యువేషన్. మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయా, అసలు మీరు ఏ ఏరియా నుంచి మన వీడియోస్ చూస్తున్నారనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మీ లవ్లీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఎంతమంది సబ్స్క్రైబర్స్, ఎన్ని రకాల ప్లేసెస్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారని నేను తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా. మండే చెప్పాను కదా, గజిబిజిగా స్టార్ట్ అయిన ఒక డేలో మనం లంచ్ బాక్సెస్ అన్నీ ఎంత సింపుల్గా పెట్టుకుంటే అంత హ్యాపీగా మనం ప్రశాంతంగా వాళ్ళని టైంకి పంపించడం కుదురుతుంది. అందుకే ఈరోజు ఎగ్స్ ఉన్నాయి. ఎగ్ బుర్జీ అయితే చేద్దామని అనుకుంటున్నాను. దానికి కాంబినేషన్గా వాము రసం అయితే పెడతాను. యాక్చువల్గా ఎగ్ బుర్జీ చేయడానికి ఫాస్ట్గా వంట అవడం ఒక రీజన్ అయితే, వెజిటేబుల్స్ లిమిటెడ్ ఉన్నాయి అది ఇంకొక రీజన్. నిన్న వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళలేదు, అంటే కుదరక వెళ్ళకపోవడం కాదు, కావాలనే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. ఇంకా ఎగ్ బుర్జీ కాంబినేషన్గా వాము రసం పెట్టాను అన్నాను కదా, ఆ రెసిపీ ఇంతకుముందు చాలాసార్లు షేర్ చేశాను, పాత వీడియోస్లో ఉన్నాయి. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉండి మళ్ళీ చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను కాబట్టి ఏదో ఒక టైంలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా బేసిక్ ఎగ్ బుర్జీ రెసిపీ మీ అందరికీ తెలిసిందే కాబట్టి నేనేం స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. ఇప్పటికప్పుడు వ్యూస్ గురించి, రీచ్ గురించి నేను మాట్లాడొద్దు అనుకుంటాను కానీ బట్ హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కడో చోట కొంచెంగా పెయిన్ అనిపిస్తుంది కదా. అది ఇంకా మీలాంటి నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో తప్ప ఎవరితో షేర్ చేసుకుంటాను చెప్పండి. అస్సలు రీచ్ రావట్లేదు, వ్యూస్ ఎందుకు రావట్లేదో తెలియట్లేదు. ఎవరికైతే ఎక్కువ హైప్ పాయింట్స్ వస్తాయో వాళ్ళకే ఎక్కువ రీచ్ ఇస్తుందంట యూట్యూబ్ అల్గారిథం అయితే. సో ప్లీజ్ నా కంటెంట్ కనుక నచ్చుతున్నట్టయితే టైం తీసుకొని అబ్బా లైక్ ఏం చేస్తాం, హైప్ ఏం చేస్తాం అనుకోకుండా ఒక్క హైప్ అయితే ఇవ్వండి. మీరు హైప్ ఇవ్వడం వల్ల చెప్తున్నాను కదా రీచ్ అయితే పెరుగుతుంది. కష్టపడి వీడియో పెట్టినందుకు అది మంచిగా రీచ్ అయ్యి వ్యూస్, కామెంట్స్ వచ్చాయనుకోండి, నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేయాలని. ఈ రీచ్ బాగా తగ్గిపోవడం వల్ల నాకు స్పెషల్గా రెసిపీస్ కూడా చేయాలనిపించట్లేదు. ఎప్పుడు ఏదో ఒక రకంగా మిమ్మల్ని డిమోటివేట్ అయిపోకుండా ఆల్మోస్ట్ 2 years నుంచి నేను మోటివేట్ చేస్తూ వస్తున్నాను కదా. ఈ ఒక్కసారి మీకు ఛాన్స్ వచ్చింది, కొంచెం టైం తీసుకొని నన్ను మోటివేట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకెక్కువ ఈ టాపిక్ గురించి మాట్లాడి విసిగిచ్చను. నిజంగా నా కంటెంట్ నచ్చి మీరు డైలీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి.
బ్రేక్ఫాస్ట్లోకి ఆల్రెడీ రాగి జావ చేసి పక్కన పెట్టేసాను, చూసారు కదా. ఈ వేడికి అస్సలు చల్లారట్లేదు. మా వారు ప్యాక్ చేసుకుని తీసుకెళ్తారనుకోండి, ఆఫీస్కి వెళ్ళాక కూడా వేడిగా ఉంటుంది అంటున్నారు. అప్పటికి చల్లారపెట్టడానికి చాలా ట్రై చేస్తాను. వంట స్టార్ట్ చేయడానికన్నా ముందే జావ చేసేస్తున్నాను. ఇంతకుముందు వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు చేసేదాన్ని. ఇప్పుడు ముందే చేసి పెట్టినా సరే ఆయన వెళ్ళే టైంకి కూడా అది చల్లారట్లేదు. ఇంకా ఫ్రూట్కి వచ్చేసరికి పపాయ కట్ చేస్తున్నాను. నిన్న మార్కెట్కి వెళ్ళలేదు కానీ మా సొసైటీలో సఫల్ కార్ట్ ఉంటుందన్నాను కదా, అక్కడికి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే కొన్ని ఉన్నాయి, మేనేజ్ చేయొచ్చు, కానీ ఫ్రూట్స్ మాత్రం తీసుకొచ్చాను. పపాయ, బనానా, మ్యాంగోస్ ఇలాంటివన్నీ తీసుకొచ్చాను. పర్లేదు. మొన్న ఒకసారి ఈవినింగ్ టైంలో వెళ్ళి ఫ్రెష్గా లేవని చెప్పాను కదా నేను. ఈసారి మార్నింగే వెళ్ళాను కాబట్టి అన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఫ్రెష్గానే అనిపించాయి నాకు. ఫ్రూట్స్ మాత్రం తీసుకొని వచ్చేసాను. ఇక్కడైతే ఫ్రూట్ కట్ చేసి ప్యాక్ చేశాను కదా, జావ చల్లారడానికి పెట్టేశాను. వంట కూడా అయిపోయింది కాబట్టి లంచ్ బాక్సెస్ అన్నీ తీసి ప్యాక్ చేయడానికి రెడీ చేస్తున్నాను. ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, సాటర్డే సండే హాలిడేస్, 3 days లంచ్ బాక్సెస్తో పని లేదు కాబట్టి అవి బయట గిన్నెల బుట్టలో ఉండవన్నమాట. థర్స్డే క్లీన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ వాటిని మండే అయితే బయటికి తీస్తాను. ఇంకా మనం చేసిన కర్రీస్ ఉన్నాయి కదా, వైట్ రైస్ ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను. రోటీ అస్సలు వారానికి ఒకసారి కూడా తినట్లేదు. ఈ ఎండలకి ఈ వేడికి మామూలుగానే వేడి చేస్తుంది. ఇంకా రోటీ తిన్నాం అనుకోండి బాడీ అస్సలు సపోర్ట్ చేయదు. కోకోనట్ వాటర్ తాగుతున్నాం, బటర్ మిల్క్ తాగుతున్నాం, అయినా వాటర్లోనే హీట్ ఉండడం వల్ల అనుకుంటా, బయట వెదర్ హీట్, వాటర్ హీట్ అన్నీ హీట్ అయిపోయి ఒక లెవెల్లో బాడీ తట్టుకోలేకపోతుంది. మౌత్ అల్సర్ కూడా వచ్చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా చపాతీలు ఏం తింటాం చెప్పండి. ఎప్పుడన్నా చేస్తే నైట్ టైం చేస్తున్నాను, కానీ అవసరాన్ని బట్టి. మార్నింగ్ టైం లంచ్ బాక్స్లోకి మాత్రం మామూలుగా కూడా నేను సమ్మర్స్లో అవాయిడ్ చేస్తాను, రైసే తినేస్తాం. వింటర్లో మనం చపాతీ, పరాటా ఎన్ని తిన్నా, ఎంత డైట్ చేసినా పర్లేదు, కానీ సమ్మర్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వేడి చేసేసి బాడీ మనల్ని ఇబ్బంది పెట్టేస్తుంది. అలా లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. దాన్ని లంచ్ ప్యాక్లో పెట్టేస్తున్నాను. మా వారు ఇప్పటికే రెడీ అయిపోయి నించొని ఉన్నారు. ఇంక ఇస్తే నేను బయలుదేరుతాను తల్లి, నాకు టైం అయిపోతుంది అన్నట్టు ఇంకా ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఇక్కడైతే మా వారు స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆయన వెళ్ళగానే మామూలుగా చెమటలు కాదు, అప్పటికే ఫుల్ చెమటలో స్నానం చేసినట్టుంది నా పరిస్థితి. కొంతసేపు ఏసీ ఆన్ చేసుకొని అలా కూర్చుంటే ఇంకా మళ్ళీ మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి. హైడ్రేట్ అవుతున్నావు తల్లి. హలో 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 నేను చూడలేదు. హలో ఫ్యాన్. guys, I'm very excited. క్యాప్ తీసి తల్లి, ఎందుకు తల్లో చెమటలు. చుట్టంతా పాడైపోతుందో చెమటలకి బాబోయ్. అంత నీట్ గా సాఫ్ట్ దువ్విన చిక్కు లేకుండా. ఓకే, హోంవర్క్ ఫినిష్ చేయి తల్లి. హలో అండి, టైం 10 అయింది. కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. మా వారిని పంపించగానే పూజ చేసేసుకొని పాపని తీసుకొచ్చాను. ఇంకా తర్వాత తన పనులన్నీ చూసుకొని, మిగతా పనులన్నీ చూసుకొని, లెఫ్ట్ ఓవర్స్ అన్నీ తీసేసి కిచెన్ అంతా క్లీన్ చేసా. సింక్ అంతా ఖాళీ, గిన్నెలన్నీ కడిగేసాను. ఇంకా లంచ్ ఎలాగో ఎగ్ బుర్జీ రసం పెట్టేశాను కాబట్టి నాకు మా పాపకి రైస్ పెట్టుకుంటే సరిపోద్ది. అండ్ ఇదైతే మన బ్రేక్ఫాస్ట్. పాపకైతే ఈరోజు కార్న్ఫ్లేక్స్ ఇచ్చేసాను. బ్యాటర్స్ ఇంకా వేయలేదు, ఈరోజు వేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ దోశ కోసం నానబెట్టాను, అది ఇడ్లీకి వేయలేదు, ఓన్లీ దోశ వరకే వేసాను. ఇవైతే పప్పాయ అండ్ రాగి జావా నా కోసం. ఇంక ఇప్పుడు ఇవి తాగేసి వీడియో వర్క్ చేయాలి. 1 o'clock వీడియో లైవ్ అవ్వాలి కదా. సో మండే రోజు మన ఛానల్లో వీడియో వస్తుంది కాబట్టి ఆ వీడియో రెడీ చేయాలి. ఇంకా గబగబా పని చేయాలి. ఎండ చెమట అసలు మామూలుగా లేదు. ఇవాళ నేను అట్లీస్ట్ ఫేస్కి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కూడా రాయలేదు. పొద్దున హడావుల్లో స్నానం చేసి గబగబా కుంకుమ పెట్టేసుకున్నా, అదే ఉంది. హెయిర్ కూడా కోమ్ చేసుకోవాలి ఈరోజు అయితే. సో అది సంగతి. ఇంక ఇప్పుడు కొంతసేపు ఏసీ ఆన్ చేసుకొని కూర్చుంటే ఫ్రెష్ అయిపోతాం కదా. ఆ వీడియో వర్క్ చేసేసుకొని ఆ తర్వాత నేను మిగతా పనులన్నీ చేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అవుతాను. ఇప్పుడు ఎప్పుడు ఫ్రెష్ అయినా ఒకటే, ఎన్నిసార్లు అయినా ఒకటే. ఫేస్ వాష్ ఎన్నిసార్లు చేస్తామో తెలియదు. ఇదైతే క్లీన్ కిచెన్, అన్నీ క్లీన్ చేసా. లెఫ్ట్ ఓవర్స్ అన్నీ అక్కడ తీసి వేరే వాటిలో పెట్టేసా. స్టవ్ క్లీన్డ్. మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ నట్టే, రైస్ ఒకటే ఆఫ్టర్నూన్.
అండ్ ఇవైతే పప్పాయ అసలు చాలా బాగుంది పప్పాయ. నిన్న ఇక్కడ తెచ్చాను మా సొసైటీ సఫల్ కార్ట్లో. అండ్ కుండ వాటర్ పోసి రెడీగా ఉంది చల్లగా. ఖాళీ సింక్ చూస్తే అసలు సాటిస్ఫాక్షనే వేరబ్బా, ఇంకేం అవసరం లేదు జీవితానికి అనిపిస్తుంది. ఇంక ఇదైతే పప్పు పోసా దోశ కోసం. ఈవినింగ్ గ్రైండర్ వేస్తాను. అండ్ ఈరోజు పూజ కూడా చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తా. అదిగోండి మా స్వామి చక్కగా. ఇంకా ఎల్లో చామంతి, రెడ్ రోజెస్ ఉన్నాయి, వాటితోనే పూజ చేసేసుకున్నాను. ఇలా లైట్స్ ఆఫ్ చేసి చూస్తే దీపారాధన వెలుగులో భలే అనిపిస్తుంది. సో ఇంకా అది నేనైతే ఇంక ఇప్పుడు టిఫిన్ తినేస్తా. టైం అయింది, ఇట్స్ హై టైం, ఆకలేస్తుంది. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి రోజంతా నేను ఏం చేశాను ఏంటి అని. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. మధ్యలో ఒక 3 hours నేనైతే మాయమైపోయాను. ఎందుకంటే వీడియో వర్క్ చేయాలి, ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి 3 hours ఈజీగా పట్టేస్తుంది. ఇంకా వీడియో లైవ్ చేసి మా కోసం రైస్ అయితే పెట్టేసి ఈ బట్టలు ఆయన దగ్గర నుంచి నిన్న వచ్చాయి. కానీ నిన్న సండే మామూలు హెక్టిక్గా నడవలేదు రోజంతా, కాబట్టి కుదరలేదు. ఇంక ఈరోజు సర్దుదాం కదా అని తీసుకొచ్చి ఆ బట్టలు సర్దుదాం అనుకుంటే మార్నింగ్ నేను రెడీ అయిపోయి అనుకున్నాను ఈ డ్రెస్సింగ్ మిర్రర్ బాగా మెస్సీగా అయింది. మామూలుగా కూడా మండే బెడ్రూమ్ క్లీనింగ్ ఎలాగో ఉంటుంది కదా, అప్పుడు చేయొచ్చులే అని అనుకున్నాను. కానీ మధ్యలో చూస్తున్నారుగా పనులన్నీ మార్నింగ్ నుంచి ఎలా ఉన్నాయో, ఆ హడావుల్లో మర్చిపోయాను. ఇంక ఇప్పుడు ఎలానో బట్టలు తీసుకొని వచ్చాను. ఇక్కడే మా వారి వార్డ్రోబ్ కాబట్టి అది మళ్ళీ కంట్లో పడింది. ఇంక ఇమీడియట్గా వెట్ వైప్ అయితే తీసుకొని దాన్ని క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు అసలు మార్కెట్లో ఎన్ని రకాల క్లీనింగ్ లిక్విడ్స్ వస్తున్నాయంటే, నేను మార్కెట్ నుంచి ఏదైనా ఒక క్లీనింగ్ లిక్విడ్ ఇంటికి తీసుకొస్తానంటే అది కాలిన్ ఒక్కటే. దాంతో గ్లాసెస్ ఇలాంటివన్నీ క్లీన్ చేస్తాను. అవి కూడా రేర్, అంటే ఇంకా దీనికి డీప్ క్లీనింగ్ అవసరం అనుకున్నప్పుడు మాత్రమే నేను కాలిన్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఇలాంటి డ్రెస్సింగ్ మిర్రర్స్ ఏంటంటే వెట్ వైప్తో క్లీన్ చేసేసినా నీట్గా అయిపోద్ది, రెగ్యులర్ బేసిస్లో చేస్తూ ఉంటాం కాబట్టి. బాత్రూంలో మిర్రర్స్ ఏంటంటే ఇక్కడ హార్డ్ వాటర్ కదా బాగా, ఆ వాటర్ డ్రాప్లెట్ ఒక్కటి పడినా సరే దాని మీద అదొక మరకలా పడిపోద్ది. ఇంకా అలాంటి హార్డ్ స్ట్రెయిన్స్ పోగొట్టాలంటే మాత్రం కంపల్సరీ కాలిన్ స్ప్రే చేయాల్సిందే. ఇంకొక వెట్ వైప్ మనం తీసామంటే ఈ మిర్రర్ క్లీన్ చేస్తే సరిపోదు, ఇంకా దానిలో బోల్డ్ అంత విషయం ఉంటుంది. అలా వెట్ వైప్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి అక్కడున్న ఫోటో ఫ్రేమ్, ఇంక ఈ బెడ్ది ఇదంతా మొత్తం ఒకసారి క్లీన్ చేసేసి ఆ వెట్ వైప్ని అయితే ఫుల్గా వాడేశాను. ఒక్కసారి మనం ఒక వెట్ వైప్ తీసామంటే దానిలో సారం అంతా పీల్చే వరకు అసలు వదిలేదేలే. కొనుక్కుంటున్నాం మరి, అలా వేస్ట్ చేసేస్తే ఎలా. ఓన్లీ మిర్రర్ క్లీన్ చేసేసినా సరే అందులో ఇంకా చాలా వెట్గా ఉంటుంది ఆ వెట్ వైప్ అయితే. ఇంకా అలా చుట్టుపక్కల ఎక్కడెక్కడ క్లీనింగ్ అవసరమో అవి కూడా క్లీన్ చేసేసాం అనుకోండి, అన్నిటికీ అన్నీ జరిగిపోతాయి, ఇంట్లో వస్తువు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా కెమికల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కిచెన్ క్లీనింగ్ ఒకటి, గ్లాస్ క్లీనింగ్ ఒకటి, ఇంట్లో మిగతా వుడ్ ఫర్నిచర్ క్లీన్ చేయడానికి ఒకటి, ఇలా రకరకాల కెమికల్స్. ఆ కెమికల్స్ అన్నీ ఇంట్లోకి ఎంత తక్కువ తీసుకొస్తే మన హెల్త్కి అంత మంచిదని నా ఫీలింగ్. కాలిన్ అంటారా, ఇంకా గ్లాసెస్ లాంటివి క్లీన్ చేసుకోవాలంటే తప్పదు. ఒక్కొక్కసారి నార్మల్ ఫర్నిచర్ అలాంటివి కూడా నేను కాలిన్ స్ప్రే చేసి క్లీన్ చేసిస్తూ ఉంటాను. డైనింగ్ టేబుల్ అలాంటివి ఎక్కడైనా డీప్ క్లీనింగ్ అవసరం అనుకున్నప్పుడు. లేకపోతే ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యమని సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసిందే, నేను కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ ఒకటి చేసుకుంటాను కదా, దాంతోనే అన్ని ఏరియాస్ నీట్గా స్ప్రే చేసి క్లీన్ చేసేయచ్చు. కిచెన్ క్యాబినెట్స్ కూడా జిడ్డు అసలు ఎంత బాగా పోతాయో దాంతో. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉండి నా వీడియో చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడైతే నాకు అవసరం లేదు, ఉంది. నెక్స్ట్ టైం నేను చేసుకునేప్పుడు మాత్రం తప్పకుండా వీడియో రికార్డ్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మా వారి షర్ట్స్, టీ షర్ట్స్ అవన్నీ మాత్రం నార్మల్గా కింద ఫోల్డ్ చేసి పెట్టేస్తాను. కానీ ప్యాంట్స్ రెగ్యులర్గా ఆఫీస్ వేర్ ప్యాంట్స్ కానీ జీన్స్ కానీ ఇలా హ్యాంగర్స్కి పెట్టి హ్యాంగ్ చేసేస్తాను, సో దట్ తను ఈజీగా యాక్సెస్ చేసుకొని యూస్ చేసుకోవడానికి ఉంటుందని. మామూలుగా కూడా మనం ఎంత కంఫర్టబుల్గా పెట్టినా పెట్టకపోయినా మా వారు మెస్ చేసే టైప్ కాదు. మనం మెస్సీగా పెట్టేసినా సరే జాగ్రత్తగా తీసుకునే టైప్ కాబట్టి నాకు ఎలాంటి ఇష్యూ లేదు. ఇంక ఇక్కడైతే అన్ని నీట్గా సర్దేశాను. ఈ రోజుకి మన టార్గెట్ పూర్తయినట్టే. డైలీ ఏదో ఒక ఏరియా ఆర్గనైజ్ చేయకపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇవాళ స్పెషల్ ఆర్గనైజేషన్ ఏం లేకపోయినా సరే ఇస్త్రీ బట్టలు వచ్చినాయి, వాటిని సర్దాం కదా అంతే. ఇంకా బట్టలు అయితే ఇలా బెడ్షీట్స్లో టై చేసి ఇస్తూ ఉంటాం కదా వాళ్ళకి, నేను దానికోసం 2 బెడ్షీట్లు సపరేట్గా పెట్టేస్తాను. అవి క్లాత్స్ వచ్చినప్పుడల్లా వాష్ చేసేస్తాను. వాళ్ళు అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటారు కదా, కింద మీద పెట్టి ఐరన్ చేసి తీసుకొస్తూ ఉంటారు కాబట్టి ఆ బెడ్షీట్ అలా లోపల పెట్టేయకుండా కంపల్సరీ వాష్ చేసి లోపల పెడతాను, మళ్ళీ నెక్స్ట్ టైం యూస్ చేసుకోవడానికి. ఇంకా అవి సర్దేసిన తర్వాత భోంచేసేసి మా అమ్మాయి నేను హ్యాపీగా ఒక 2 hours మంచి నాప్ వేసాం. ఆఫ్టర్నూన్ టైంలో భలే నిద్ర వస్తుంది, ఏసీలో బయట బాగా వేడిగా ఉంటుంది కదా, ఏం చేస్తాను చెప్పండి. ఏసీ వేసుకొని ఒక 2 hours రెస్ట్
చేసుకుంటే ఎప్పుడో ఉదయాన్నే లేస్తాం, బోల్డంతా పనుల హడావుడి. ఆఫ్టర్నూన్ టైంలో ఒక చిన్న నాప్ వేసాం అనుకోండి, ఈవినింగ్ చేసుకునే పనులన్నిటికీ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడన్నా కుదరకపోతే ఓకే, కానీ కుదిరినప్పుడు కంపల్సరీ ఒక చిన్న నాప్, మరీ 2 అవర్స్ అలా కాకపోయినా హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీ వీలుని బట్టి జస్ట్ అలా పడుకోవడానికన్నా ట్రై చేయండి, నిద్రపోకపోయినా కూడా. దానివల్ల ఏంటంటే బాడీ మంచిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ రీఛార్జ్ అవుతుంది ఈవినింగ్ వర్క్స్ కోసం. కల్లా ఈవినింగ్ లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయి నా కోసం అయితే టీ పెట్టేస్తున్నాను. నా కోసం వెళ్ళండి, ఇంకొంచెంసేపు అయితే మా వారు కూడా వస్తారు, ఇద్దరు కలిపి టీ పెట్టేశాను. ఇంక ఇక్కడైతే మార్నింగ్ దోశ కోసం పప్పు నానబెట్టాను కదా, అవి గ్రైండర్లో వేసేస్తున్నాను. పప్పు ఆల్రెడీ నానిపోయే ఉంది. గ్రైండర్ జస్ట్ వేసుకునే ముందు కొంచెం ఒక హాఫ్ కప్ అలా అటుకులు నానబెట్టుకొని యాడ్ చేసుకుంటే మీకు దోశలు మంచి కలర్ వస్తాయి అటుకులు యాడ్ చేయడం వల్ల. అండ్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే నేను చాలాసార్లు చెప్పాను కదా, 1 కప్పు మినపప్పు తీసుకుంటే 3 కప్పులు సోనా మసూరి రైసే తీసుకుంటాను నేను. మాకు ఇక్కడ రేషన్ రైస్ అలాంటివి ఉండవు, మామూలుగా కూడా మాకు అలాంటివి యూస్ చేసే అలవాటు లేదు కాబట్టి నేను నార్మల్ సోనా మసూరి రైసే 1కి 3 యాడ్ చేస్తాను. కొంతమంది 4, 5 కూడా వేస్తూ ఉంటారు, కానీ అప్పుడు రైస్ క్వాంటిటీ బాగా ఎక్కువైపోదా ఏమో నాకు తెలీదు. 1కి 3 వేసేసి నానబెట్టేప్పుడే కొన్ని మెంతులు అయితే యాడ్ చేసుకుంటాను. ఇంకా చెప్తున్నాను కదా, గ్రైండ్ చేసే ముందు అటుకులు నానబెట్టి వాటిని యాడ్ చేస్తాను అంతే. ఇంకా ఫర్మెంట్ కూడా అవసరం లేదు, మనం గ్రైండర్లోనే వేసుకుంటాం కాబట్టి ఇమీడియట్గా ఇడ్లీ దోశ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే నేను పర్టికులర్గా ఫర్మెంట్ అవ్వాలి అనే టైప్ కాదు కాబట్టి మాకు నచ్చుతాయి. కొంతమందికి దోశల పిండి ఫర్మెంట్ అవ్వకపోతే నచ్చదు, అలాంటి వాళ్ళకి మేబీ నచ్చకపోవచ్చేమో నాకు తెలియదు. నేనైతే ఈరోజు డిన్నర్కి దోశలే వేశాను. మీరు చూడండి దోశలు బాగా వచ్చాయా లేదా అనేది మీరే నాతో చెప్పండి. నాకైతే పర్సనల్గా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోవడం వల్ల ఏమో తెలియదు, కానీ గ్రైండర్లో వేస్తేనే దోశ కానీ ఇడ్లీ కానీ టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా మా అమ్మాయికి కూడా చిన్నప్పటి నుంచి అలానే అలవాటు అయిపోయింది కదా, ఎప్పుడైనా తక్కువ క్వాంటిటీస్లో వేయాలి అన్నప్పుడు మిక్సీలో వేసి పెట్టినా సరే తను ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేస్తుంది. ఈ దోశ పిండి మిక్సీలో వేసావు కదా, ఈ ఇడ్లీ పిండి మిక్సీలో వేసావు కదా అంటది. పెసరట్టు పిండి మాత్రం ఎప్పుడు మిక్సీలోనే వేస్తాను, అది గ్రైండర్లో వేస్తే ఫోమ్లా వచ్చేసి మీకు దోశ సరిగ్గా స్ప్రెడ్ అవ్వదు. కానీ నార్మల్ ఇడ్లీ దోశ మాత్రం గ్రైండర్లో వేసుకుంటేనే మంచిగా పిండి ఒదుగుతుంది, మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇమీడియట్గా వేసుకున్నా కూడా మిక్సీలో వేస్తే ఎందుకో మరి పిండి వదగదు, ఐ డోంట్ నో ద రీజన్. కానీ మీరు చూడండి గ్రైండర్లో యాడ్ చేస్తే మీరు మిక్సీలో పిండి రుబ్బుకున్నప్పుడు వచ్చే పిండి కన్నా డబల్ పిండి అయితే వస్తుంది. ఇంకా అలా పిండి గ్రైండ్ చేయడం కూడా అయిపోయింది. మా వారు రావడం, ఫ్రెష్ అవ్వడం, ఇంకా కబుర్లు చెప్పుకోవడం, ఇలాంటి పనులన్నీ అయిపోయినాయి. ఇంకా డైరెక్టివ్ అయితే డిన్నర్ సీన్స్. డిన్నర్లోకి ఎగ్ దోశ అయితే వేసుకుంటున్నాం. చెప్తున్నాను కదా, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే రోజు మేము నాన్ వెజ్ తిన్నాం ఎగ్తో సహా. కాబట్టి ఇంకా తినగలిగే రోజుల్లో మాత్రం ఏదో ఒక రకంగా ఎగ్ని కన్జ్యూమ్ చేయడానికి చూస్తాం. ఈరోజు ఏంటో మరి ఎగ్ డే లాగా అయిపోయింది. మార్నింగ్ ఎగ్ బుర్జీ చేశాను, నైట్ కూడా ఇంకా మా వారికి ఇష్టం కదా అన్నట్టు ఎగ్ దోశ వేద్దామని డిసైడ్ అయ్యాను. మా అమ్మాయి మా వారు ఏంటి, నేను కూడా ఇష్టంగానే తింటాను ఎగ్ దోశ. సరే ఎలాగో మండే ఈరోజు తినేద్దాం, మళ్ళీ నేను ట్యూస్డే ఎగ్ తిన్నాను కాబట్టి రేపు వేసుకోవడం కుదరతులే అన్నట్టు ఈరోజు ఎగ్ దోశ అయితే వేసేస్తున్నాను. నేను ఎగ్ దోశ 2-3 రకాలుగా వేస్తూ ఉంటాను. ఒకటి మీరు సేమ్ ఒక బౌల్లో తీసుకొని ఎగ్ని కొట్టేసుకొని ఆమ్లెట్కి ఎలా మిక్స్ చేసుకుంటాం అలా మిక్స్ చేసుకొని దోశ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనం కారం దోశ వేసుకుంటాం కదా, ఆ కారం స్ప్రెడ్ చేసి దాని మీద ఎగ్ వేసుకోవచ్చు. ఇవన్నీ కాకపోతే అసలు టైం లేకపోతే కొన్ని బ్యాచిలర్ కుకింగ్స్ ఉంటాయి కదా, అలాంటిదన్నమాట ఇప్పుడు నేను వేస్తుంది. డైరెక్ట్గా ఎగ్ని దోశ మీద కొట్టేసి ఇలా స్ప్రెడ్ చేసి పైనుంచి ఉప్పు, కారం, మీకు నచ్చితే కొంచెం పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేసుకుంటే చాలు. దోశ సూపర్ టేస్టీగా ఉంటుంది. కొన్ని బ్యాచిలర్ కుకింగ్ ఇవన్నీ సింపుల్గా ఉంటాయి కానీ టేస్టీగా ఉంటాయి. ఎక్స్పర్ట్స్ అయినా కూడా అప్పుడప్పుడు ఇలాంటి సింపుల్ కుకింగ్స్ కూడా చేస్తూ ఉంటేనే థ్రిల్ వస్తుంది. ఎప్పుడు కష్టపడిపోయి ఏం చేస్తాను చెప్పండి, అప్పుడప్పుడు ఇలా సింపుల్గా కూడా చేస్తూ ఉండాలి. మనం ఆమ్లెట్లా మిక్స్ చేసుకున్నప్పుడు ఏంటంటే అందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర ఇలాంటివి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే మనం కారం దోశకి కారం చేసుకుంటాం కదా, ఆ కారం స్ప్రెడ్ చేసుకొని దాని మీద మీరు పన్నీర్ కానీ ఎగ్ కానీ ఏం వేసుకున్నా సరే టేస్ట్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది.
ఇంకా అలా మా ఎగ్ దోశ రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అయితే చేశాను. మేము హ్యాపీగా మా డిన్నర్ ఎంజాయ్ చేసేసాము. ఆ తర్వాత మజ్జిగ, మామిడి పండు మ్యాండేటరీగా ఉంటుంది కాబట్టి అవి కూడా ఎంజాయ్ చేసేసాము. ఇంకా మామిడి పళ్ళు సీజన్ అయిపోవస్తుంది కాబట్టి ఇంక ఇప్పుడే కొంచెం ఎక్కువే తినేయాలి, సంవత్సరానికి సరిపడా. మళ్ళీ సంవత్సరం అయ్యే వరకు మామిడి పళ్ళు కావాలన్నా దొరకవు కాబట్టి మీరు కూడా దొరుకుతుంటే చక్కగా తెచ్చుకొని హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేసేయండి. సీజనల్ ఫ్రూట్స్ మాత్రం మీరు తినడం, మీ పిల్లలకి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అందులో షుగర్ కంటెంట్ ఉంటుంది, ఫ్యాట్, లావ్ అయిపోతాం, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మళ్ళీ సమ్మర్ వరకు కావాలన్నా మామిడి పళ్ళు దొరకవు కదా, కావాలంటే నెక్స్ట్ మంత్ నుంచి డైట్ చేసుకోవచ్చు. ఫైనల్లీ డే ఎండింగ్కి వచ్చేసింది. ఇదైతే నా క్లీన్ కిచెన్. రేపు మార్నింగ్ అంతా సెట్ చేసి పెట్టేసా. స్టవ్ అంతా క్లీన్ చేసేసా. సింక్ నిండా గిన్నెలు లేవు, అన్నీ బాస్కెట్లో ఉన్నాయి. అండ్ ఇవైతే నట్స్ నానపెట్టాను. రేపు మార్నింగ్ అందరూ స్మూదీకి నట్స్ తినడానికి. ఇంక ఇదైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసా. ఈరోజు ఎండ వేడికి అసలు ఎంత చిరాకు వచ్చిందంటే తలంతా ఇచ్చింగ్ వచ్చేసింది, చెమటలు బట్టి ఇంట్లో పనికి. ఇంకా రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయడానికి నాతో అవ్వలేదు. ఫుల్ ఇచ్చింగ్ వచ్చేసి చిరాకు వచ్చేస్తుంది. సో అందుకని హెడ్ బాత్ అయితే చేస్తా. ఫ్రెష్గా హాయిగా ఉంది. ఇంక ఇప్పుడు హాయిగా పడుకోవచ్చు. సో ఇదండి ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేసిన. మళ్ళీ ఫ్రైడే రోజు మరొక మంచి ప్రొడక్టివ్ రొటీన్ బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. బాయ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.